హాయ్ ఫ్రెండ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిరథ మహారాజులు తరలివచ్చారు. గురువారం సాయంత్రం ఈ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 3న ముగుస్తాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి దేశమంతా ఇంకా మాట్లాడుకుంటోంది. ఇండియాలో టాప్ స్టార్ అనే ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు జామ్నగర్లోనే కనిపించారు. అమితాబ్ నుంచి ముగ్గురు ఖాన్ల వరకు, బిల్గేట్స్ నుంచి జుకర్బర్గ్ వరకు, సచిన్ నుంచి ధోని వరకు అంతా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆ వెడ్డింగ్ కలెక్షన్స్, ఆ ఏర్పాట్లు, ఆ అతిథి మర్యాదలు, ఆ ఆనందం అబ్బో తలుచుకుంటేనే అదుర్స్ అనిపించే విధంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటిసారి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ మాటలకు ముఖేష్ కన్నీళ్లు పెట్టుకుంటే, రాధికా మర్చెంట్ స్పీచ్కు అతిథులంతా ఫిదా అయ్యారు. తొలి రోజు అతిథులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ ప్రసంగించారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి మీరంతా రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంత్, రాధికా జంట రబ్దే బనాది జోడీ అని భవిష్యత్తులో సకల సౌభాగ్యాలతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ఈరోజు మా తండ్రి ధీరుభాయ్ కూడా స్వర్గం నుంచి ఆశీస్సులు అందిస్తున్నారు. జామ్నగర్లో తనకు ఎంతో ఇష్టమైన మనవడు అనంత్ జీవితంలో ఈ సంతోషకరమైన రోజును జరుపుకుంటున్నందుకు మా తండ్రి రెట్టింపు సంతోషంగా ఉండి ఉంటారని ఆయన చెప్పారు. జామ్నగర్ నాకు, మా నాన్నకు కర్మభూమిగా మారింది. జామ్నగర్ ఒకప్పుడు పూర్తిగా బంజరు భూమి. 30 సంవత్సరాల క్రితం ఎడారిగా ఉండేది. కానీ ఇప్పుడు రూపురేఖలే మారిపోయాయి. ధీరుభాయ్ కలలుగన్న జామ్నగర్ సాకారమైంది. రిలయన్స్ చరిత్రలో జామ్నగర్ కీలక మలుపుగా నిలిచిందని ఆయన చెప్పారు. ఇది మా భవిష్యత్తు వ్యాపారాలు, ప్రత్యేకమైన దాతృత్వ కార్యక్రమాలను ప్రారంభించే ప్రత్యేకమైన ప్రదేశంగా మారిపోయిందని ఆయన చెప్పారు. భారతదేశం శ్రేయస్సును పెంచడం, ప్రపంచం శ్రేయస్సుకు దోహదం చేయడమే మా కుటుంబ ఏకైక లక్ష్యం అని ముఖేష్ అంబానీ అన్నారు. ఇప్పుడు అనంత్, రాధికల గురించి కొన్ని మాటలు చెబుతాను. సంస్కృతంలో అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అనంత్లో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అనంత్ను చూసినప్పుడల్లా ఆయనలో మా నాన్న ధీరుభాయ్ని చూస్తాను. రాధిక రూపంలో ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి దొరికింది. ఆమెలో అపారమైన సృజనాత్మకత, శక్తి దాగుంది. ఆమె ప్రేమ, సంరక్షణకు చిరునామా. అనంత్, రాధిక ఇది రబ్దే బనాది జోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం నీతా అంబానీ చాలా కష్టపడిందని చెప్పారు. కొన్ని నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి వాటన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చింది. నా జీవిత భాగస్వామిగా 4 దశాబ్దాల తరువాత కూడా ఆమెలో అపరిమితమైన శక్తి ఉంది. అంబామాత పట్ల ఆమెకున్న భక్తి, తన పిల్లల పట్ల ఆమెకున్న అపరిమితమైన ప్రేమ వల్ల ఆమెకు ఇది లభిస్తుందని నేను ఊహించగలను. మీరంతా ఈ వేడుకల్లో పాల్గొని కొత్త జంటలను ఆశీర్వదించాలని కోరుతున్నాం అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన తొలి రోజు ఈవెంట్లో అనంత్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య సమస్యల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అక్కడే ఉన్న ఆయన తండ్రి ముఖేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. రోజుకు 18 నుంచి 19 గంటలు కష్టపడ్డారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ స్పెషల్గా చేసేందుకు గత 2 నెలలుగా మా కుటుంబం అంతా 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు, నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్న బాధను అనుభవించాను. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. కానీ ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. నేను అనుకున్నది సాధించేందుకు ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా నాన్న అని మాట్లాడారు అనంత్ అంబానీ. తన కుమారుడి మాటలకు ముఖేష్ అంబానీ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన కుమారుడు అనారోగ్య సమస్యలపై మాట్లాడుతుండగా ముఖేష్ అంబానీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలు ఆ వీడియోలో తెలుస్తోంది. అనంత్ మాట్లాడిన తరువాత అంబానీ ఫ్యామిలీకి కాబోయే కోడలు రాధికా మర్చెంట్ కూడా మాట్లాడింది. చేతిలో ఎలాంటి నోట్ లేకుండా ఆమె అనర్గళంగా అనంత్ గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆహా అనిపించాయి.
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటిసారి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ మాటలకు ముఖేష్ కన్నీళ్లు పెట్టుకుంటే రాధికా మర్చెంట్ స్పీచ్కు అతిథులంతా ఫిదా అయ్యారు. అయితే రాధికా స్పీచ్లో కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూమి మీద కోట్ల మంది ఉన్నారని, అయితే మనకు కావలసిన వాళ్ళను మనం సర్వస్వం అనుకునే వాళ్ళను ఎన్నుకోవడంలోనే నిజమైన జీవితం ఉందని, మంచి చెడు విషాదం అన్నింటిలోనూ తోడు ఉండాలని, నీ అందమైన జీవితంలో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అనంత్ అంటూ రాధిక మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఇవే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. డాన్స్ విత్ మీ అనే ఇంగ్లీష్ మూవీ నుంచి ఈ మాటలు రాధిక కాపీ చేసిందంటూ ఆ సినిమా క్లిప్పింగ్లను కొందరు వైరల్ చేస్తున్నారు. రాధిక స్పీచ్, ఆ మూవీ డైలాగ్స్ పక్కపక్కన ప్లే చేసి ఆ స్పీచ్ కాపీ అంటూ వైరల్ చేస్తున్నారు. నిజానికి ఆ మూవీ డైలాగ్స్, రాధిక మాటలు సేమ్ ఉన్నాయి కూడా. ఇద్దరి మాటలు ఒకేలా ఉండడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా 3 రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ మార్చి 1 శుక్రవారం సాయంత్రం ప్రారంభమై తొలి రోజు పాప్ సింగర్ రిహాన్నాతో పాటు పలువురు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజం MS ధోని తన కుటుంబంతో కలిసి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అలాగే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రేయస్తో కలిసి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కనిపించారు. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక, లైఫ్లో ఒక్కసారి జరిగే వివాహాన్ని ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రతి క్షణాన్ని మెమరబుల్గా ఉంచుకోవాలని భావిస్తారు. అందుకోసం బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలుస్తారు. తమకు ఉన్నంతలో వివాహ వేడుక వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తారు. పెళ్లి కోసం సామాన్య ప్రజలు కూడా పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు. అలాంటిది ఇంకా ధనవంతులు ఏ రేంజ్లో ఖర్చు చేస్తారో ఊహించుకోవచ్చు. అందులోనూ దేశంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇంట పెళ్లి వేడుక అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టేస్తారో ఊహకు కూడా అందదు. ప్రముఖ వ్యాపారవేత్త బిలియనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ను పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. గుజరాత్లో జరుగుతున్న ఈ పెళ్లి కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత, అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉండాలో సెపరేట్గా చెప్పనక్కర్లేదు. వరల్డ్లోని సెలబ్రిటీలంతా ఆయన ఇంట సందడి చేయాల్సిందే. జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోయేలా అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ముఖేష్ అంబానీ. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదని, మ్యారేజ్ మాత్రం గ్రాండ్గా ఉండాలని భావించారట. అనంత్ రాధికాల పెళ్లి కోసం ఏకంగా 1000 కోట్లు, 120 మిలియన్లు ఖర్చు చేశారని సమాచారం. అయితే ఇన్ని కోట్లు చేసినా అంబానీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆయనకున్న సంపదలో ఇది కేవలం 0.1% మాత్రమే కావడం. 113 బిలియన్ ఆస్తిలో భారత్లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా ఉన్న ముఖేష్ కొడుకు పెళ్లి కోసం ఏ విషయంలోనూ తగ్గేదిలే అన్నారట. పెళ్లి కోసం ముఖేష్ 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇది కూడా అసలైన రికార్డ్ అంటున్నారు. ఈ ఖర్చుతో వేలాది వివాహాలు చేయొచ్చని చెప్తున్నారు. ఒక మ్యారేజ్కు దాదాపుగా 10 లక్షలు ఖర్చు పెట్టుకున్న 1000 కోట్లతో ఏకంగా 10,000 వివాహాలు చేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ రాధికాల పెళ్లి వేడుక జరగనుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పాప్ సింగర్ రిహానా పర్ఫార్మెన్స్ చేశారు. తన పర్ఫార్మెన్స్ కోసం ఆమె ఏకంగా $9 మిలియన్, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 75 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అండ్ ఈవినింగ్ ఇన్ ఎవర్ల్యాండ్ టైటిల్తో ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. మరి అనంత్ అంబానీ వెడ్డింగ్కు ఏకంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న వార్తపై మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.